కల్తీ మద్యం అమ్మితే చట్టపరమైన కేసులు, శిక్షలు ఉంటాయని జోనల్ ఫుడ్ కంట్రోల్ జ్యోతిర్మయి హెచ్చరించారు. అలాగే ప్రతి వైన్స్ వ్యాపారదారుడు FSSAI లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని తెలిపారు. నల్గొండ పట్టణంలోని పలు వైన్ షాపులతో పాటు హోటల్స్పై జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతితో కలిసి ఆకస్మిక దాడులు జరిపి వైన్ షాప్ యజమానుదారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా FSSAI లైసెన్స్ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నందున నోటీసులు జారీ చేశారు. అలాగే అమ్మే ఆల్కహాల్ సైతం ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టానికి అనుకూలంగా లేవని అనుమానించి వివిధ రకాల ఆల్కహాల్ షాంపుల్స్ ని సేకరించారు. షాంపుల్స్ నివేదికల ఆధారంగా తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అలాగే కల్తీ మద్యాన్ని మిస్ బ్రాండింగ్ చేసి అమ్మితే చట్టపరమైన కేసులు, శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ప్రతి వైన్స్ వ్యాపారదారుడు FSSAI లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని, లేకపోతే 5 లక్షల జరిమానాలతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.